నేను ఏది వినదలుచుకోలేదు. నువ్వు నాకేమి నీతి శాస్త్రాలు చెప్పక్కర్లేదు. ఒక్క మాటకి సమాధానం చెప్పు. అది ఈ ఉత్తర్వు రద్దు చేయడానికి నువ్వు సిద్ధమా కాదా? కాదు. అన్నయ్య చెప్పినట్టు చేయడానికి ఏమిట్రా నీ కష్టం? అమ్మా, నేను ఈ ఉత్తర్వునిచ్చింది కావాలని అన్నయ్యని ఇబ్బంది పెట్టాలని కాదు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడి ల్యాండ్ మాఫియాని అరికట్టి అదుపు చేయడానికే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో ఒక భాగమే ఈ ఉత్తర్వు. దానికి తిరిగే లేదు. గోముఖ వ్యాఘ్రాల్లాంటి ల్యాండ్ మాఫియాల బారి నుంచి ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, కలెక్టర్కే కాదు, అన్నయ్య లాంటి వాళ్ళకి, ప్రజలందరూ కూడా ఉందని గుర్తుంచుకోండి. ఇది వరకు చేసిన బిజినెస్ కన్నా ఎంతో ఎక్కువ పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టాం. దీనికోసం అప్పులు కూడా చేశాను. నువ్వు ఈ ఉత్తర్వును వెనక్కి తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో ఈ అన్నయ్యను నువ్వు చూడలేవు. అన్నయ్య, మీరొక విషయం గుర్తుంచుకోవాలి. నేను ఈ ఇంటికి మాత్రమే కలెక్టర్ని కాదు, జిల్లాకే కలెక్టర్ని. మీరే కాదు, విక్రమ్ లాంటి వాళ్ళ వల్ల బాధింపబడుతున్న ఎందరో ప్రజలున్నారు. వాళ్ళ తరపున నేను నిలబడి తీరాలి. వాళ్ళ కోసం నేనేమన్నా చేస్తాను. అవా దేశం కాదు, ఇల్లే ముఖ్యం. ఇంట్లో వాళ్ళ మనసులు బాధ పెట్టి దేశం బాగుండాలంటావు. ఇదేం పద్ధతి? అవును, ఇంట్లో వాళ్ళు నాకేమీ తెలీదని మీరు అనుకుంటున్నారు. గజపతి బిల్డర్స్ ని, న్యూ ఇండియా బిల్డర్స్ ని కలిపి దుర్మార్గపు బంధాన్ని ఏర్పరిచింది ఎవరనేది, దానివల్ల వాళ్ళు పొందిన లాభమేంటో తెలుసుకోకుండానే వచ్చానని భావించకండి. అసలు ఏం తెలుసు నీకు? చాలా తెలుసు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వచ్చిన పర్చేసింగ్ పవర్ ఉంది కాబట్టి రూపాయి విలువ ఉన్న దాన్ని తక్కువకి కొని దాన్ని 100 రెట్ల లాభానికి అమ్ముకుంటున్నారు. మీకున్న పొలిటికల్ సపోర్ట్తోనూ రౌడీ షీటర్ల అండతోనూ మీరు చేస్తున్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ల్యాండ్ మాఫియా అని నాకు బాగా తెలుసు. వాటి కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇంతకాలం వాళ్ళు దోచుకుంటున్నది ప్రజలకు చెందిన భూములని, రాజకీయ అండదండలతో తమను దోచుకుంటున్నారని ప్రజలకి క్లియర్ గా తెలిసిపోయింది. వాళ్లే అమాయకులు కాదు, కొల్లేరులా ఎక్కడ భూములు స్వాధీనం చేసుకుంటారు. ఈ ల్యాండ్ మాఫియాలో ఉన్న వాళ్ళంతా విక్రమ్ లాంటి వాళ్ళని రక్షించడానికి మా అన్నయ్య లాంటి అమాయకులను అడ్డు పెట్టుకోవడం మానేయండి. నా మాట కాదని హద్దు మీరారో బంధువులైనా సరే వదిలిపెట్టను.